దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 5వ అధ్యాయాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. భగవద్గీత భగవానుడు మానవ జాతి సముద్ధరణ కోసం ఇచ్చినటువంటి ఒక ఉత్తమ ఉపదేశం. ఎందరో మహానుభావులు ఆ భగవద్గీత తత్వాన్ని సారాన్ని లోకానికి అందించే ప్రయత్నం చేశారు. అయితే భగవద్ రామానుజాచార్య స్వామి అందించినటువంటి ఒక ఉపదేశం అంటే ఒక భాష్యం, గీతా భాష్యం అని అంటాం, శ్రీకృష్ణుడి యొక్క హృదయానికి చాలా దగ్గరది అని మనకి అనిపిస్తుంది. అంటే మిగతా వారిది కాదా అని మనం దాని గురించినటువంటి విమర్శ ప్రస్తుతానికి చేయటం లేదు. కానీ ఒక్కొక్కరు కూడా భగవంతుడి యొక్క హృదయాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ దాంట్లో భగవద్ రామానుజాచార్య స్వామి శ్రీకృష్ణుడి యొక్క హృదయాన్ని ఆయనకి ఆనందం కలిగేటట్లుగా అర్థం చేసుకోగలిగారు అని మాత్రం మనం చెప్పగలుగుతాం. ఎందుకనంటే భగవంతుడు ఈ లోకమంతా నా దేహము, ఈ జీవులందరూ కూడా నా ఒక విభూతి, తన విభూతిని 2 రకాలుగా విడదీశాడు ఆయన. పరా ప్రకృతి, అపరా ప్రకృతి అని. అందులో పరా ప్రకృతి అంటే జీవుడు, అపరా ప్రకృతి అంటే ఆ జీవుడు ఈ లోకంలో ప్రవర్తించడానికి ఆధారమైనటువంటి మనకు కనిపించే ఈ శరీరాలన్నీ ఎలా తయారవుతాయి? ఇవన్నీ అంటే ఓ 8 పరికరాలతో తయారవుతాయి. అందులో 5 భూతాలు అని అంటాం. మిగిలినటువంటివి ఆ భూత సంచరణ కోసం ఏర్పడ్డటువంటి పరికరాలు. భూమి ఆపః అనలః వాయు ఖం. మట్టి, నీరు, నిప్పు, నింగి, గాలి, 5 భూతాలు అంటాం మనం. అంటే ఇవి ఒక రూపాన్ని ధరించి అందులో జీవుడు చేరితే క్రమక్రమంగా వాటి రూపాన్ని అది మార్చుకుంటూ ఉంటాయి. వాటిని భూతాలు అని అంటాం. అయితే ఆ జీవుడు ఈ భూతాలతోటి నేరుగా అతను ప్రవర్తింపచేయడు. మధ్యలో ఇంకొక 3 పరికరాలను పెట్టుకుంటాడు. మనః, బుద్ధి,
అహంకారం అని మరొక 3 ఉన్నాయి. మనస్సు అనేది ఒక పరికరం, బుద్ధి వాడికి ఉండేటటువంటి జ్ఞానం, అది ప్రకృతితోటి కలిస్తే కలిగేటటువంటి ఒక మార్పుకి మూలాధారమైనటువంటిది అహంతత్వం అని అంటాం. ఇవి 8. భూమి రాపో అనలో వాయు ఖం మనః బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే. మే అంటే నాది అని అర్థం. భిన్నా ప్రకృతి అష్టధా. 8 రకాలుగా ఉండేటటువంటి ఇది నాకు చెందినటువంటిది. అపరేయం. తర్వాత శ్లోకంలోకి వచ్చి దీన్ని ముగించాడు అక్కడ. ఇదంతా అపరా ప్రకృతి అని అంటాము. ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. మే పరాం జీవభూతాం. హే అర్జున మహాబాహో, ఈ 8 కంటే విలక్షణంగా ఉండేటటువంటి జీవుడనే మరొక ప్రకృతి ఉందా? ఏం చేస్తుంది అది? ఒకటి వీటికంటే అది వేరు. రెండవది యయా ఇదం జగత్ ధార్యతే. ఈ పరిణమించేటటువంటి ఆకృతులన్నీ కూడా లోపలుండి వాటిని ధరించి ఉంచుతుంది. దాని పేరు జీవుడు అని పేరు పెట్టాడు. ఇవి రెండిటితోటే మొత్తం నేను ఈ ప్రపంచపు రచన అంతా చేస్తాను. ఈ రెండిటి లోపల నేనుంటాను. ఈ రెంటిని నా దేహంగా చేసుకుని ఉంటాను అని చెప్పాడు ఆయన. దేహంగా చేసుకుంటాను అన్నప్పుడు ఆయన దేహాన్ని మనం అంగీకరించి కదా ఆయన గురించి మనం ప్రస్తావన చేయాలి. అసలు నేను ఒప్పుకోనాయా, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ శరీరాన్ని అసలు నేను యాక్సెప్ట్ చేయను, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటే దాన్ని ఏమనాలో మనకి తెలియదు. అలా అన్నాడు ఒకసారి దుర్యోధనుడు. కృష్ణ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అయి, కానీ నీకు శరీరభూతులుగా ఉండే పాండవుని మాత్రం నేను సహించను అయి, వాళ్ళని లేకుండా చేసేస్తా అన్నాడు ఆయన. పిచ్చివాడా, వాళ్ళు నాకు శరీరం లాంటి వాళ్ళు అయినప్పుడు నా శరీరాన్ని తీసేసి నన్ను ప్రేమిస్తానంటే అదేం అర్థం ఉన్నమాట. అందుకే నా శరీరాన్ని ద్వేషించే నిన్ను నేను శత్రువు అని అంటున్నా. అందుకే నేను నీ ఇంటికి భోజనానికి రాలా. శత్రువింటికి పోకూడదు, శత్రువింట్లో భోజనం చేయకూడదు. నేను నీ ఇంటికి అందుకే రాలే, వీరుడింటికి అందుకే నేను వెళ్ళా అని చెప్పుకున్నాడు ఆయన. అంటే ఈ సువిశాలమైనటువంటి అతి విచిత్రంగా మనకు కనిపిస్తుండేటటువంటి ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ఆయన తన దివ్య శరీరము అని భావించినప్పుడు ఇదంతా మిథ్య అనంటే భగవంతుడిని పట్టుకుని నువ్వు మిథ్య అన్నట్టే కదా. మిగిలినటువంటి వ్యాఖ్యానాలు అట్లా సాగాయి భగవద్గీత మీద. కానీ రామానుజాచార్యుల వారు ఈ ప్రపంచమంతా వాస్తవము, ఇదంతా యథార్థము అని దీని యొక్క యాథార్థ్యాన్ని నిరూపణ చేస్తూ ఎట్లా అది దీనికి సరిపోతుంది అనేదాన్ని తమ విస్తృతమైనటువంటి వివరణ ద్వారా మనకి తెలియజేస్తారు. అందుకే భగవద్గీతలో ఉండేటటువంటి అంతఃసారాన్ని రామానుజాచార్యుల వారు తమ భాష్యంలో చక్కగా అందించగలిగారు. ఆశ్రయించండి దాన్నే అంటారు. దానిని సంరక్షణ చేసేటటువంటి ఒక దీక్ష స్వీకరించినటువంటి వేదాంత దేశికులు అనేటటువంటి మహానుభావులు వారంటారు ఒకచోట, యతి పరిబురుఢో యద్గీతానాం అదర్శయదంజస. యతి పరిబృఢ, యతులకందరికీ కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో వేంచేసి ఉండేటటువంటి రామానుజాచార్య స్వామి యద్గీతానాం ఆదర్శయత్ అంజస, భగవద్గీత యొక్క తాత్పర్యాన్ని చాలా అందంగా మనం అర్థం చేసుకోవడానికి వీలయ్యేటట్లుగా వారు అందించారు.
నిగమ పరిషద్ నిధీయాంసం నిరామయం ఆశయం. ఇది వేదాంతముల యొక్క హృదయంగతమైనటువంటి తాత్పర్యం సుమా అని వారు మనకి అందించారు. ఇది తెలిస్తే దాన్ని మనకి అనుగ్రహించినటువంటి మహానుభావుడైనటువంటి పరమాత్మని మనం ఆశ్రయించగలుగుతాం. అప్పుడు ఆయన కటాక్షం మన మీద ఏర్పడుతుంది. అందుకే వారు ప్రార్థన చేస్తారు, జనయతు సమే దేవ. సదేవ అతి విచిత్రమైనటువంటి ప్రకాశము, శక్తి కలిగినటువంటి ఆ మహానుభావుడు ఎవరు? శ్రీమాన్ ధనంజయ సారథి. అర్జునుడి యొక్క సారథిగా భగవద్గీత తాత్పర్యాన్ని అందించినటువంటి ఆ మహానుభావుడు నాలో కూడా కలిగించుగాక. ఏమి కలిగించాలి? ధీయం, మంచి బుద్ధిని, ఆయన యొక్క హృదయాన్ని అర్థం చేసుకోగలిగేటటువంటి బుద్ధిని నాకు ప్రసాదించుగాక. ఏం చేస్తుంది ఆ బుద్ధి? ఎట్లాంటిది? జనన పదవీ యాతాయాత శ్రమ పరిహరాం. ఈ లోకంలోకి వచ్చి పోయి తల్లి గర్భంలో కొంతకాలం ఉండి ఆ దుఃఖాలన్నీ కూడా చవి చూసి తిరిగి మళ్ళీ భూమి మీదకి వచ్చి ఇక్కడ దుఃఖాలన్నీ చూసి మళ్ళీ ఇందులోంచి పోయి మళ్ళీ వచ్చి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అన్నట్లుగా ఈ జనన పదవి యాతాయాత శ్రమ అపహరాం ధీయం, దీన్ని తొలగించేటటువంటి సద్బుద్ధిని నాకు కూడా జనయతు, ఆయన కలిగించుగాక, ఆయన నాలో పుట్టించుగాక అని ప్రార్థన చేస్తారు. రామానుజ భాష్యానికి తమ యొక్క వ్యాఖ్యని ఆరంభం చేసుకుంటూ మహానుభావులైనటువంటి వేదాంత దేశికులు. అయితే రామానుజాచార్యుల వారికి పూర్వం ఉండేటటువంటి ఒక ఉత్తమ ఆచార్యవర్యులు యామునాచార్య స్వామి అని వారికి పేరు. ఆ మహానుభావులు ఈ రామానుజాల వారి యొక్క భాష్యానికి ముందర ఒక దిగ్దర్శనం చేసి ఉన్నారు. ఆయన అంటే ఒక్కొక్క అధ్యాయంలోనూ ఏమిటి భగవంతుడు చెప్పదలుచుకున్నాడు, ఎలా చెప్పదలుచుకున్నాడు, ఏ విశేషాలని ఆయన అనుగ్రహించి ఉన్నాడు, ఇవి తెలియచేస్తూ ఆయన అంతకుముందే సుమారుగా ఒక 35 శ్లోకాల గ్రంథం గీతార్థ సంగ్రహము అనే పేరుతోటి వారు ప్రసాదించి ఉన్నారు. రామానుజాచార్యుల వారు వారి శిష్యుల ద్వారా, అంటే యామునాచార్యుల వారి యొక్క శిష్యుల ద్వారా తత్సారాన్ని వారు ఉపదేశం పొంది దానిని స్పష్టం చేస్తూ తమ యొక్క గీతా భాష్యాన్ని మనకి ప్రసాదించి ఉన్నారు. అందుకే వేదాంత దేశికుల వారు అంటారు, అనుచిత పదవీభి చింతయిత్వా ప్రయాతాని అలమలం అతిమాత్ర త్రాస చింత విషాదై. ఈ లోకంలోకి రకరకాలుగా జన్మల్లోకి వచ్చి ఇక్కడ తిరిగి రకరకాలైనటువంటి ప్రవృత్తులతోటి బతికి దుఃఖ సాగరంలో మునిగి తేలుతుండేటటువంటి ఈ బాధలన్నింటినీ కూడా కట్టిపెట్టండి. భగవంతుడు మన కోసం అతి ఉత్తమమైనటువంటి తాత్పర్యాన్ని తన లోపల పెట్టుకోలేక ఇముడ్చుకోలేక మన కోసం ఆయన దాన్ని ఉద్వమన్ అని ఈ లోకంలో బయటికి ఆయన వెడల క్రక్కెను. చూడండి, లోపల నుంచి ఒక వేగం వస్తే అది మనం ఆపుకుందామన్నా ఆగక ఎట్లాగైతే బయటికి తోసుకొస్తుందో, మనందరి మీద ఉండేటువంటి దయచేత భగవంతుడు మనకి ఆ వేద తాత్పర్యాన్నంతటినీ కూడా వేద సారమైనటువంటి జ్ఞాన అమృతాన్ని మనకు అనుగ్రహించాలి అని
భగవద్గీత అనేటటువంటి పేరు కలిగిన గ్రంథంగా పాండవుడైనటువంటి అర్జునుడిని తనకొక వ్యాజంగా పెట్టుకుని ఉపనిషదం ఉదారాం ఉద్వమన్ పాండవార్థం, అర్జునుడి కోసమా అన్నట్టుగా చెప్పాడు ఆయన. నిజానికి అర్జునుడికి ఎంతవరకు ఉపకరించింది అనేది మనకి పెద్దగా తెలియదు, కానీ నిజానికి అర్జునుడికి అయితే అది ఉపకరించలేదని మనం చెప్పచ్చు. తాత్కాలికంగా యుద్ధం చేయడానికి మాత్రం పనికొచ్చింది తప్ప ఆ తర్వాత అతని పాపం దాన్ని పూర్తిగా మరిచేపోయాడు ఆయన. అంచేత పాండవార్థం ఉద్వమన్, అర్జునుడి కోసం అన్నట్టుగా ఆయన దాన్ని లోకానికి ప్రసాదించాడు ఆయన. ఎవరు భగవంతుణ్ణి శరణాగతి చేస్తారో అలాంటి వాళ్ళందరినీ ఆయన తప్పక అనుగ్రహించి తీరుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. అహం మోక్షయిష్యామి మా శుచః, మీకేమీ సందేహం అక్కర్లేదు, చింతా చీకు కూడా అవసరం లేదు, తప్పకుండా అనుగ్రహించి రక్షించి తీరుతా. ఎందుకనంటే అందులో ఒక అందమైనటువంటి ప్రయోగం చేశాను. మోక్షయిష్యామి అన్నాడు ఆయన. మోక్షయిష్యామి, ఆ ఇష్ అనేటటువంటి దాన్ని సంస్కృతంలో నిచ్ ప్రయోగము అని అంటారు, నిజంత ప్రయోగము అని అంటారనమాట. అది నేను నా కోసం చేసుకుంటాను, నీ కోసం చేయను, నేను నా కోసం చేసుకుంటున్నా. ఎందుకనంటే నా శరీరంలో ఒక భాగం నువ్వు. నా శరీరానికి ఏదైనా అయితే బాధ నాకే కదా, ఆ చేతికి దెబ్బ తగిలితే నాకే కదా బాధ. దాన్ని సరిచేసుకునే ప్రయత్నం నేను చేయనా? నా ఒంటి మీద మురికి పడితే ఆ చేతిని వెళ్ళి హే కడుక్కురావాయ్ అంటావా ఏమిటి? చెయ్యి నాది, నేనే వెళ్ళి దాన్ని శుద్ధి చేసుకుంటా. ఇంకా బట్ట మీద ఏదైనా పడితే ఆ బట్టను తీసి పారేసి కొత్త బట్ట వేసుకుంటామేమో, కానీ ఒంటి మీద పడితే దాన్ని నేనే నా కోసం, నా సుఖం కోసం దాన్ని శుద్ధి చేసుకుంటా. అట్లాగే నువ్వు నా దేహంలో ఒక భాగం కనుక నీకు కలిగే కష్టం తీరాలి అని నీకు అనిపిస్తే దాన్ని తొలగించే బాధ్యత నేను తీసుకుంటా. నీకు ఏ రకమైనటువంటి దుఃఖము, ఆలోచన అవసరం లేదు సుమా. మనకి పిళ్ళలోకాచార్య స్వామి అనే ఒక మహానుభావులు దీన్ని తాత్పర్యాన్ని తెలియచేస్తూ కొన్ని సూత్రాలను ఇచ్చారు. దానికి ముముక్షు పడి అనే ఒక పేరు పెట్టుకున్నారు. దాంట్లో అంటారు, నా దేహం మీద పడిన మురికిని నేనే కడుక్కుని శుద్ధి చేసుకోనాయి, అట్లానే నీ మీద ఉండేటటువంటి దుఃఖాన్ని కూడా, ఈ అహంకారపు దోషాన్ని కూడా తొలగించి ఆనందాన్ని ఇచ్చేటటువంటి స్థితిని నేనే చేసుకుంటా. మోక్ష ఇష్యామి అనేటటువంటి ఆ నిచ్ ప్రయోగంలో ఉండే అందం అది అని వారు చెప్తారనమాట. మన కోసం అట్లా అందించాడు ఆ స్వామి. అందుకోసమనే ఆయన మనందరినీ కూడా అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తూ ప్రారంభిస్తారు. వేదాంత దేశికులైనటువంటి మహానుభావులు రామానుజ భాష్యానికి తాత్పర్య చంద్రిక అనే పేరుతోటి ఒక అతి విస్తృతమైనటువంటి వ్యాఖ్యానాన్ని ప్రసాదించారు. దానికి ఆరంభం చేస్తూ వారు ఈ ప్రార్థన చేసుకుంటారన్నమాట. భగవద్గీతలో అంతఃసారాన్ని రామానుజ భాష్యం ద్వారా మనం ఎట్లా తెలుసుకోవచ్చును అనేదాన్ని ఇంతవరకు సుమారు 5వ అధ్యాయంలో ఓ 23 శ్లోకాల దాకా మనం అనుసంధానం చేస్తున్నాం. మిగిలినటువంటి వ్యాఖ్యలకి రామానుజుల వారు అందించినటువంటి వ్యాఖ్యకి ఉండేటటువంటి ఒక వైలక్షణ్యం, ఒక ప్రత్యేకత, అది ఏమిటి అనేది మనకి అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా 3వ అధ్యాయం దగ్గర మనం గతంలో చెప్పుకున్నాం, ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తయతి హయ అని కృష్ణుడు
నేను నీకు ఒక చక్రాన్ని ఇస్తున్నానయ్యా, ఈ చక్రాన్ని ఎవడైతే అనువర్తించడో, ఇందులో ఎవడు ఇమడడో వాడు ఈ భూమికి బరువు చేటు సుమా, వాడి బ్రతుకు వ్యర్థము, వాడి జీవితం అంతా కూడా ఇంద్రియములనే తోటలలో తిరిగేటటువంటి బ్రతుకు అవుతుంది అని చెప్తాడు ఆయన. చాలా అందమైనటువంటి వివరణ అది రామానుజుల వారు మనకి అందిస్తారు. మిగతా భాష్యాల్లో కూడా మనం చూడొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనకి అన్ని భాష్యాలు చక్కగా లభిస్తాయి, చక్కగా వాటిని కూడా మనం చూడొచ్చు. అందులో ఆయన ఏవం ప్రవర్తితం చక్రం అన్నాడు. ఇది చక్రము అన్నాడు. చక్రం అంటే ఒకచోట ఆరంభమైతే అలా తిరిగి 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 మళ్ళీ అక్కడికి రావాలి, అక్కడిని మళ్ళీ అలా తిరిగితే మళ్ళీ అక్కడికి రావాలి. అది మిగతా చోట్ల మనకు కనపడదు. అనుకున్నాం మనం గతంలో, కానీ మళ్ళీ తప్పు కాదు కనుక మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం దోషం కాదు. ఇది అన్నాద్భవంతి భూతాని, తిండి తింటే ఈ ప్రాణులన్నీ బతుకుతాయి అన్నాడు ఆయన. మరి తిండి ఎక్కడి నుంచి వస్తుంది? వానలు కురిస్తే పంటలు పండితే తిండి వస్తుంది. అంటే భూతముల బ్రతుకుకి అన్నం కారణం, అన్నానికి కారణం వెనకాతల వాన. వాన ఎట్లా వస్తుంది అంటే యజ్ఞాత్ భవతి పర్జన్య అని చెప్పాడు ఆయన. అంటే మనిషి చేసేటటువంటి జీవన విధానం సవ్యంగా సాగితే దానివల్ల ప్రకృతి కాంత పులకించి మనకి మంచి వానలు ఇస్తుంది. సూర్యుడు తన యొక్క కిరణములతోటి నీటిని ఆకర్షించి మేఘముల కింద తయారు చేసి వర్షించడమైనా, సూర్యుడికి ఆ రకమైనటువంటి శక్తి ఏర్పడాలన్నా మనం చేసేటటువంటి పనులు భగవదారాధనా రూపాలైతే అది సవ్యంగా సాగుతుంది. కనుక యజ్ఞాత్ భవతి పర్జన్య అని యజ్ఞం కారణం చెప్పాడు. యజ్ఞం ఎట్లా జరుగుతుంది అంటే చేసే పని వల్ల, చేసే పని సవ్యంగా సాగితే అది యజ్ఞం అంటాం. దానికి కర్మ అని పేరు. యజ్ఞ కర్మ సముద్భవ. మరి కర్మ ఎట్లా సాగుతుందా అని అడిగాడు. కర్మ ఎట్లా సాగుతుంది? శరీరం బాగుంటే శరీరం ద్వారా పని జరుగుతుంది. కర్మ అంటే పని కదా, మంచిగా చేసే పని. ఈ మంచిగా చేసే పని అనేది ఒళ్ళు బాగుంటే జరుగుతుంది. ఒళ్ళు ఎప్పుడు బాగుంటుంది? ఈ లోపల జీవుడు అనేవాడు ఒకడు ఉంటే ఒళ్ళు బాగుంటుంది, లేకపోతే అది శవం అవుతుంది. ఈ లోపల జీవుడు అనేవాడు ఉన్నప్పుడు ఆ శరీరానికి భూతము అని పేరు, ప్రాణి అని అంటాం. ప్రాణులు అన్నం, అన్నం వాన వల్ల, వాన యజ్ఞం వల్ల, యజ్ఞ కర్మ వల్ల, కర్మ శరీరం వల్ల, శరీరం జీవుడి వల్ల, శరీరము జీవుడు కలిస్తే భూతం, ఈ భూతం మళ్ళీ అన్నం వల్ల. ఇది చక్రం. మిగతా మనకి వ్యాఖ్యానాల్లో ఈ చక్రత్వం అనేది ఎక్కడ మనకు కనపడదు. మిగతా చోట్ల అది వేదానికి వెళ్ళి వేదంలోంచి పరమాత్మకి వెళితే పరమాత్మ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది, మళ్ళీ భూతాల దగ్గరికి రాలే. అంటే చక్రత్వం అనే దాంట్లో పూర్తి అవ్వలేదు అది. ఇది ఉదాహరణ కోసం మనం చెప్పుకుంటున్నటువంటి ఒక చిన్న దృష్టాంతం అన్నమాట. ఇలాంటివి ఎన్నెన్నో రామానుజులు వారు మనకు అందిస్తారు. ముఖ్యంగా కర్మాచరణ దగ్గరికి మనం వచ్చేటప్పటికి ఈ చేసేటటువంటి కర్మ ఎలా చేయాలి 4వ అధ్యాయంలో చెప్పాడు. దీన్ని యజ్ఞంగా మార్చి చేయవయ్యా అన్నాడు. యజ్ఞంగా మార్చి చేసే కర్మ మనం కుండం కట్టుకుని దాంట్లో చేయాలా అని ప్రశ్న వస్తే అది ఒక రకమైన యజ్ఞమయా? అసలు మనం చేసే ప్రతి పని యజ్ఞంగా మారాలి. నువ్వు లేచినా, కూర్చున్నా, తిన్నా, తిరుగుతున్నా, ఏం చేసినా అది ఒక యజ్ఞంగా మారాలి. 4వ అధ్యాయంలో ఆ యజ్ఞంగా మారేటటువంటి విధానాన్ని చెప్పాడు. అయితే యజ్ఞంగా మారడంలో ప్రధానమైనటువంటి అంశం ఏది అంటే చేసే పని ఎప్పుడైనా నేను చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను అనుకుంటే అది పట్టుకుంటుంది. ఇది చేసేది నేను కాదు, నా కోసం కాదు అనుకుంటే పట్టుకోదు. వెరీ సింపుల్. ఇప్పుడు మన చేతిలో ఒక పెన్ పట్టుకున్నాం అనుకోండి, ఈ పెన్నుతోటి మనం రాస్తాం. ఈ పెన్ ఎప్పుడు నేను రాస్తున్నా,
నా కోసం రాస్తున్నా అని అనుకుంటే దాన్ని మనం అక్కడే వారేస్తాం. అలా అనుకోదు కనుక మనం దాన్ని ఎప్పుడు మనతో అట్టే పెట్టుకుంటాం, అంత పని చేసుకునే ప్రయత్నం చేస్తాం. మనం చెప్పినట్టు కనుక అది వింటుంటే దీన్ని మనం ఎన్నో పనులకి వాడుకుంటాం. సో సింపుల్ విత్ దిస్ బాడీ ఆల్సో. ఈ శరీరం అనేటటువంటి ఒక కళాన్ని, ఒక పెన్నుని భగవంతుడు కూడా ఇక్కడ నడిపిస్తుంటాడు. లోపల నుండి నడిపిస్తున్నాను అని తాను చెప్పుకున్నాడు. 2లో చెప్పాడు, 3లో చెప్పాడు, 4లో చెప్పాడు, 5లో చెప్పాడు. ఆ నడిపించేవాడి చేతిలో ఇది కూడా ఒక పరికరము, నేను కూడా ఒక పరికరం కనుక ఈ చేసే పని యొక్క బాధ్యతనంతటిని కూడా ఆయన మీద వదలవలే, సన్యాసము చేయవలే. ఆయన సత్, ఆయన ఎందు న్యాసము చేయాలి, కర్మ సన్యాసము చేయవలే. ఇది ఎలా చేయాలి అనేది చెప్పడం ప్రారంభించాడు ఆయన. అయితే అసలు ఆయన ఉన్నాడు అనుకుంటే, నేనున్నాను అనుకుంటే, నా శరీరం అనేది ఒకటి ఉందనుకుంటే, నా పని ఒకటి నిజం అనుకుంటే అప్పుడు కదా వదలడం అనేది. ఇవన్నీ నిజం అనుకున్నది రామానుజుల వారి యొక్క మార్గం. అందుకే మనం ఆ మార్గంలో ఎలా ఎలా దీనిని మనకి నిరూపణ చేసి అందిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. 24వ శ్లోకం దాకా మనం వచ్చాం. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.